హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పై కసరత్తు మొదలు పెట్టారు అధికారులు. పార్ట్ బి రూట్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లతో కలిసి పర్యవేక్షించారు. మేడ్చల్, షామీర్పేట్ మార్గాల్లో కారిడార్స్ కు అనువైన రూట్ల ఏర్పాటుపై విశ్లేషించారు. జేబీఎస్ ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా అభివృద్ది చేసే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రెండో దశలో మేడ్చల్, షామీర్పేట దిశగా సాగే కారిడార్లకు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేటకు 22 కిలోమీటర్ల ప్రతిపాదిత మెట్రో కారిడార్ అలైన్మెంట్ల సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు పరిశీలన చేపట్టారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్ట అంశాలను గుర్తించారు. కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో బేగంపేట విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయ అధికారుల ఆంక్షలతో కొంత దూరం భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్మెంట్ ను బేగంపేట విమానాశ్రయం రన్వే క్రింద 600 మీటర్ల దూరం తీసుకువెళ్తుంది. దీంతో ఇంజనీరింగ్ పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలను విశ్లేషించి అనువైన మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మెట్రో అధికారులు. మెట్రో రెండో దశలో జేబీఎస్ ను హబ్ గా నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన ప్రకారం మేడ్చల్, షామీర్పేట్ కారిడార్ల స్టార్టింగ్ పాయింట్స్ ను జేబీఎస్ వద్ద కలపడం, కొంత దూరం వెళ్లిన తరువాత 2 కారిడార్లకు రూపొందించేలా అలైన్మెంట్స్ ను పరిశీలించారు మెట్రో అధికారులు. మెట్రో అలైన్మెంట్స్ లో వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ, రక్షణ శాఖ భూముల లభ్యత, పార్కింగ్, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలన్నారు. రెండో దశ మెట్రో మార్గంలో మేడ్చల్, జేబీఎస్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట విమానాశ్రయానికి దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. సీఎం సూచనల ప్రకారం జేబీఎస్ ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.